మ్యాచ్ చూసే వాళ్ళకి తప్ప ఆడే వాళ్ళకి అంత పెద్ద టెన్షను సీరియస్నెస్ లేదా అనే విధంగా ఎస్ఆర్హెచ్ అయితే ఈ మధ్య ఆడేస్తుందండి. గత 2 మ్యాచెస్ చూశాను. అసలు చాలా క్యాజువల్గా ఉండి ఇన్నింగ్స్ బిల్డ్ చేద్దాం, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అనే ఇదే లేదనమాట. ఏదైనా చూసే వాళ్ళకే టెన్షన్ కానీ ఆడే వాళ్ళకి ఏముంది అనిపించింది నాకు. ఆ మధ్య ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో వచ్చినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చాలా క్యాజువల్గానండి, అసలు అవుట్ అయిపోయిన విధానం కానీ, సీరియస్గా తీసుకొని విధానం కానీ, ఒకసారి ఇట్లున్నప్పుడు ట్రూ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బాధ అయితే అనిపిస్తుంటుంది అనమాట. సో వైజాగ్లో అసలు పరుగులో వరద పారించినటువంటి గ్రౌండ్ అది. హయ్యెస్ట్ రికార్డు ఉన్నటువంటి గ్రౌండ్లో కొంచెం పేలవమైనటువంటి ఆడతీరే. అసలు పరిగెట్టడానికి అంత స్లోగా స్పందించడం ఏంటో అభిషేక్ శర్మ గారు, తర్వాత ట్రావిస్ హెడ్ గారు మనం చూస్తున్నాం చూడండి. అసలు ట్రావిస్ హెడ్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశాము, అంత లేనే లేదు. అసలు క్లాసెన్ అని చెప్పి చాలా ఎదురు చూసాం. ఏదో ఆడారు అంతే, అట్లా అంతే. అనికేత్ కానీ ఆయనతో కూడా ఆడకపోయి ఉంటే మ్యాచ్ 10 ఓవర్లకో 11 ఓవర్లకో అయిపోయేదేమో అనిపిస్తుంది. ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క టీముల్లో వ్యక్తి పూజ అనేది ఎక్కువైపోతుందండి. దీనివల్ల వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, అందరి మీద ప్రభావం పడుతుంది. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తే కావచ్చు, కానీ అతన్ని ఒక ఆటగాడిగానే మనం చూడాలంతే. అతను ఆడుతున్నంత వరకే అతనికి గ్రౌండ్లో గొప్ప అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళే ఉంటారు, కానీ గేమ్ అనేది ఇంపార్టెంట్ కదండి. ఈరోజు నేను సివి ఆనంద్ గారి ట్వీట్ ఒకటి చూశాను, రోహిత్ శర్మ గారి గురించి అనుకుంటా. రోహిత్ శర్మ గారు 2 మ్యాచెస్లో కూడా అత్యల్ప స్కోర్కి అవుట్ అయిపోయారు. గొప్ప ఆటగాడే కావచ్చు, చూడాలి. ఉగాది రోజు మ్యాచ్ అయితే మాత్రం కొంచెం నిరాశ అయితే పరిచిందండి. ఎంత గెలుస్తుంది అని చెప్పి చూసినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కాస్త నిరాశనే పంచినటువంటి మ్యాచ్ ఈరోజు అయిందనమాట. చూడాలి మిగిలిన మ్యాచ్లోనన్నా కనీసం సీరియస్గా తీసుకొని, సీరియస్నెస్ ఉండాల్సింది చూడవలసిన వాళ్ళు కాదండి. కొంచెం బాగా ఆడితే బాగుండు, ఈయన బాగా ఆడతాడు అలా అనుకోవడం ఎందుకండి. చూడాలి మరి.